తెలంగాణలో చేసిన సర్వే అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. ఇక్కడి కులగణనపై దేశవ్యాప్తంగా మొదలైన చర్చ. బీసీలకు 42% రిజర్వేషన్లపై వెనుకడుగు లేదు. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా మునకాడం. బీసీల రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. కేంద్రం దీనిని వెంటనే ఆమోదించి చిత్తశుద్ధి చాటాలి. ఆ బిల్లుకు పార్లమెంట్‌లో అన్ని పార్టీల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. రామచంద్రరావు లీగల్ నోటీసులకు భయపడిన వారిని కాదు. ఆయనకు దళితులన్నా, బడుగు బలహీన వర్గాలన్నా చిన్నచూపు. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన దేశంలోనే చరిత్రాత్మకంగా మారిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లో వెనక్కిపోయే ప్రసక్తి లేదని అన్నారు. కులగణన అవసరం లేదని భాజపా మొదట మాట్లాడింది. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఒత్తిడితో జనగణనలో కులగణన చేరుస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఈ బిల్లుకు పార్లమెంట్లో అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం. కులగణనను క్యాబినెట్లో శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాం. అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్లోనూ మద్దతు తెలపాలి. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందగానే బీసీలకు 42% రిజర్వేషన్లపై ముందుకెళ్తాం. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయగానే బీసీలకు 42% రిజర్వేషన్లపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉన్నదో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ దగ్గర పెడితే గవర్నర్ దాన్ని ఆమోదిస్తే ఇప్పుడు రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. రాష్ట్రపతి అక్కడ దాన్ని ఎంక్వైరీ చేసి దానికి ఏ చట్ట ప్రకారం ఏదైతే నిర్ణయం తీసుకోవాలో దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటే ఆమోదం తెలిపితే అప్పుడు బీసీ బిల్లు పాస్ అవుతుంది. అప్పుడు అని ఈ బీసీ బిల్లు పాస్ కాదు. ఏది రాష్ట్రపతి చేతుల్లోనే మొత్తం ఉంటుంది చట్టం ప్రకారం. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్లో కూడా పోరాటం చేయాలని కోరారు. ఈ బిల్లు త్వరగా ఆమోదం పొందే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఆయన చెప్పిన మాట ప్రకారమే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కులగణన నిర్వహించామని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో కులగణన అంశం తెరపైకి రావడంలో తెలంగాణ రాష్ట్రానికి కీలక పాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన చేసిన తర్వాతే దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది అన్నారు. కులగణన సర్వేను చాలా పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించామని, అందుకే తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తామని ప్రకటించిందన్నారు. తెలంగాణ జరిగిన విధానమే రేపు దేశవ్యాప్తంగా అమలు కానుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన జనగణన చేయడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే దేశానికి మార్గదర్శనంగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి ప్రజలను మభ్యపెట్టింది. అందరూ అలాగే చేస్తారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారేమో. కులగణన సర్వేను చాలా పకడ్బందీగా పారదర్శకంగా చేపట్టాం. అందుకే తెలంగాణను చూసి కేంద్రం కూడా కులగణనను ప్రకటించిందని బట్టి అన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రామచంద్రరావుకు బీసీలంటే చిన్నచూపు ఉన్నట్లుంది. ఆయన పంపిన లీగల్ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. నోటీసులకు భయపడేది లేదని కౌంటర్ ఇచ్చారు. నోటీసులు అందిన తర్వాత ఏ విధంగా సమాధానం చెప్పాలో తనకు తెలుసన్నారు. రామచంద్రరావుకి దళితులన్నా, బడుగు బలహీన వర్గాలన్నా చిన్న చూపని విమర్శించారు. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడానికి రామచంద్రరావు కూడా కారణమంటూ ఇటీవల బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రివార్డుగా బీజేపీ అధిష్టానం ఆయనకు తెలంగాణ చీఫ్ పదవి ఇచ్చిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల గురించి వీళ్ళేమో ఆర్డినెన్స్ చేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తే వాళ్ళేమో ఆర్డినెన్స్ చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తోంది. ఇక్కడ బీజేపీ ఏమో అది చట్ట ప్రకారము కుదరదని చెప్పేసి అది ఆర్డినెన్స్ చేసినా కూడా కుదరదు, చట్టం ప్రకారం కూడా కుదరదని చెప్పేసి బీజేపీ వాదన చెప్తా ఉన్నది. అదేవిధంగా రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి బట్టి గారు కూడా నేను సమాధానం పకడ్బందీగా చెప్తాను, దానికి సమాధానం ఎట్లా చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి రోహిత్ వేముల ఆత్మహత్యకు చనిపోవడానికి కారణం రామచంద్రరావుకు మళ్ళా అధ్యక్ష పదవి ఇవ్వడం చాలా విడ్డూరం అని చెప్పేసి కూడా బట్టి గారు విమర్శిస్తూ ఉన్నారు. ఇక రామచంద్రరావుకు తెలంగాణ చీఫ్ పదవి ఇవ్వడంపై
బీజేపీ అధిష్టానం ఒకసారి పునరాలోచించాలని భట్టి అన్నారు. భట్టి వ్యాఖ్యలను తప్పుపట్టిన రామచంద్రరావు తన న్యాయవాదితో లీగల్ నోటీసులు పంపించారు. 3 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే 25 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని రామచంద్రరావు నోటీసుల్లో హెచ్చరించారు. దీనిపై క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించారు. ఇక ఎప్పుడైతే బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు చాలామంది విమర్శలు ఒక్కసారి వెల్లువెత్తున్నాయి. బీజేపీ అధ్యక్ష అప్పుడు ఏదైతే స్పీచ్ ఉందో ప్రమాణం చేసే స్పీచ్ అప్పుడు కూడా ఎవరైతే విమర్శిస్తారో, ఎవరైతే ట్రోలింగ్ చేస్తారో వాళ్ళపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, భట్టి గారు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోహిత్ వేముల గురించి, అదేవిధంగా అధ్యక్ష పదవి గురించి బీజేపీ కూడా పునరాలోచించాలి అధ్యక్ష పదవి గురించి అని చెప్పేసి చేసిన వ్యాఖ్యల మీద లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఆ లీగల్ నోటీస్కు మరి భట్టి విక్రమార్క గారు సమాధానం చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ బీసీల అంశం గురించి కూడా తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తూ ఉన్నది బీజేపీ మీద. అంటే వాళ్ళు ఒక రంగా ఆర్డినెన్స్ వెళ్ళని చెప్పేసి బీఆర్ఓలు చెప్తా ఉంటే బీజేపీ మాత్రము అసలు వర్కౌటే కాదని చెప్పేసి బీజేపీ చెప్తా ఉన్నది.